ఫ్రెండ్స్, రీసెంట్గా మేము గోవా వెకేషన్కి వచ్చాము అండ్ మేము బాగా బీచ్ రిసార్ట్ ఒకటి తీసుకున్నాము. అసలు ఆ హోటల్ అయితే సూపర్ ఉందండి. నేను ఇప్పుడు మీకు ఆ హోటల్ చూపిస్తాను, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఈ హోటల్ నచ్చితే మీరైతే స్టే చేయొచ్చు అండ్ సేఫ్గా ఉంది, కిడ్స్కి అండ్ ఫ్యామిలీస్కి సేఫ్ అండ్ బీచ్ వ్యూ అనమాట. అండ్ బీచ్ యాక్సెస్, ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంది. ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఫారెన్ హిట్ హోటల్స్ అండ్ రిసార్ట్స్. సో బాగా బీచ్లో ఉంది అండ్ మీకు తెలుసు కదా గోవాలోనే బాగా బీచ్ అంటే అసలు సూపర్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ రిసెప్షన్, ఇంకా వచ్చేసి జస్ట్ లాబీలో ఇది పెట్టారు. శివుడు ఎంత బాగున్నాడంటే అంటే 3D ఇమేజెస్ అంటారు కదా అది. సో ఎటు సైడ్ నుంచి చూస్తున్నా మన వైపు చూస్తున్నట్టుగానే ఉంది. అండ్ యాక్చువల్లీ 3D ఇమేజెస్ వచ్చేప్పటికి మనకి బయటికి ఎలివేట్ అవుతుంది కదా పిక్చర్, ఇది లోపలికి అంటే ఇట్లా నొక్కినట్టుగా ఉందన్నమాట, లోపలికి ఉంది. అండ్ అసలు అదైతే ఎంత బాగుంది, ఇంకా నైట్ లైట్స్ వేసినప్పుడైతే ఇంకా సూపర్గా ఉంది. చూడండి ఎటు తిరిగినా శివయ్య మన వైపు చూస్తున్నట్టుగానే ఉంది. అండ్ చాలా నచ్చింది, అందుకే నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఈ హోటల్ అయితే నాకు ఎంత నచ్చిందో మీకు కూడా నచ్చుతో చూడండి. ఇంకా రూమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఇది వచ్చేసి మేము యాక్చువల్లీ 7 మెంబర్స్ వెళ్ళాం. మేము 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ తీసుకున్నాము. ఇదైతే మోస్ట్ స్పెషల్ రూమ్ అనమాట, కిడ్స్ కోసమే తీసుకున్నాం మేము. దీనిలో జకూజీ ఉంది. సో ఎంత స్పెషల్గా ఉందంటే ఈ రూమ్ అయితే సూపర్ అనమాట. అండ్ మొత్తం రెడ్ వైట్ కాంబినేషన్తో ఉంది చూడండి. అండ్ సోఫా ఇచ్చారు, రైట్ సైడ్ వర్క్ స్టేషన్ లాగా టేబుల్ ఇచ్చారు. అండ్ టీవీస్ అయితే మోస్ట్లీ 2 ఉన్నాయి టీవీస్ ఇక్కడ. ఒకటి వచ్చేసి బాత్రూంలో జకూజీ దగ్గర అండ్ ఒకటి వచ్చేసి బెడ్రూమ్లో ఇచ్చారు. అండ్ 2 బాల్కనీస్ ఉన్నాయి. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇది జకూజీ. సో ఇది రూమ్లోనే ఉంటుంది ఇది. సో ఇది మెయిన్ అట్రాక్షన్ దీనికి. అండ్ దీని సెటప్ చూసారా. అండ్ దిస్ ఈస్ ద బాత్రూమ్. బాత్రూమ్ కూడా 2 బాత్రూమ్స్ వస్తాయి. వావ్, చాలా బాగుంది. దిస్ అ ఫుల్ సైజ్ మిర్రర్. ఓ ఇట్స్ టీవీ కూడా ఉంది ఇక్కడ ఎక్స్ట్రా విత్ స్పీకర్స్. ఈ రూమ్ అయితే ఇదేనండి. అండ్ నేను మీకు ఎప్పుడు మేము ఇంకొక 2 రూమ్స్ తీసుకున్నాం కదా, నేను అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదే స్పెక్టాక్యులర్ సూట్ ఇది. సో ఈ రూమ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంటుంది. మాకు లగేజ్ అది పెట్టి ఉంచాము, బట్ స్టిల్ రౌండ్ బెడ్, డిఫరెంట్గా. ఇది ఎక్స్ట్రా బెడ్ అండ్ స్మార్ట్ టీవీ విత్ బోస్ స్పీకర్స్. ఇవి అసలు మూవీస్ వస్తుంటే అసలు అల్టిమేట్ ఉంది. అండ్ సెంట్రల్ ఏసీ. అండ్ ఇక్కడ సోఫా కూడా ఇచ్చారు, ఫుల్ కంఫర్ట్ ఉంది అది కూడా. ఇదిగోండి ఇది రెడ్ అండ్ వైట్ అనేది అసలు సూపర్ ఉంది కాంబినేషన్ కూడా. అది కూడా రౌండ్ బెడ్. ఇది ఓవరాల్ రూమ్. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ కూడా. వాష్రూమ్ అయితే అసలు అల్టిమేట్ ఉంది. మొత్తం గ్లాసెస్ కర్టన్స్ అవి. మనకి వీళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అవి కూడా ఇచ్చారు, హ్యాంగర్స్, షెల్ఫ్స్. అండ్ ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది, కాఫీ ఫ్రిడ్జ్ ఉంది, కాఫీ మేకింగ్ విత్ వాటర్ బాటిల్స్. అండ్ ఇక్కడ మనకి సేఫ్టీ లాకర్ కూడా ఇచ్చారు, ఏమైనా వాల్యుబుల్స్ కావాలంటే వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి. అండ్
నెక్స్ట్ బాత్రూమ్. సూపర్ ఉంది బాత్రూమ్ అసలు. చూడండి ఇంటీరియర్. అండ్ ఇదిగోండి అసలు దగ్గరగా మెరిసిపోతుంది అసలు. ఇవన్నీ చిన్న చిన్న మిర్రర్స్ ఇవి, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే. ఇదిగోండి ఇది షవర్ ఏరియా. పైన వచ్చేసింది షవర్. ఫుల్ సైజ్ మిర్రర్. రూమ్ అయితే చాలా 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 బాగుంది. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మీకు చూపించలేదు కదా, వెయిట్. మనకి ఇక్కడ వర్క్ డెస్క్ కూడా ఉంది. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి దీనికి బీచ్ వ్యూ. డైరెక్ట్ మనకి బీచ్, అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకి బాగా బీచ్. అండ్ ఫుల్ సైజ్ బాల్కనీ కూడా ఇచ్చారు విత్ సన్ డెక్స్. సో ఇది కూడా ఫుల్ సైజ్ బాల్కనీ ఇది. అండ్ ఈ ప్రాపర్టీ అంతా వీళ్ళదే. ఇదిగోండి ఇక్కడ నుంచి అక్కడ దాకా పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే. ఇదిగోండి అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా మనకి, అదే మనకి బాగా బీచ్. మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్ ఇన్ ఎంటైర్ గోవా. మనకి షాక్స్ కూడా మేము నైట్ వెళ్ళాము. సో అది కూడా మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ ఒక 5-10 minutes వాక్ ఉంటుంది బీచ్లో. అండ్ మెయింటెనెన్స్ మాత్రం వీళ్ళు చాలా చాలా బాగా చేస్తున్నారు మెయింటెనెన్స్, ఎవ్రీడే క్లీనింగ్. అండ్ ఈ హోటల్ స్టార్ట్ చేసి కూడా అరౌండ్ 13 years అయిందంట. బట్ స్టిల్ మెయింటెనెన్స్ మాత్రం టాప్ నాచ్ ఉంది. ఇది అప్రోచ్ రోడ్ ఇది సైడ్ నుంచి. అండ్ ఫుల్లీ సెక్యూర్డ్ ఇది. అండ్ మనకి ప్రైవేట్ ఎంట్రన్స్ ఉంటుంది బీచ్లోకి ఇక్కడ ఆ ఎంట్రన్స్లో, విత్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. సో ఎంటైర్లీ బెస్ట్ ఫర్ ఫ్యామిలీస్ అనేది చెప్పాలి. ఇప్పుడు మేము తీసుకున్న థర్డ్ రూమ్ ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసి కోజీ సూట్ ఫర్ 2 members. చూడండి ఇక్కడ వచ్చేసి బెడ్ అండ్ సోఫా లేదు, జస్ట్ ఫుల్ సైజ్ మిర్రర్ అండ్ టీవీ అండ్ వాష్రూమ్ అదంతా సేమ్ ఉంది. అండ్ దీనికి కూడా బాల్కనీ వచ్చింది. బాల్కనీ కూడా జస్ట్ లైక్ మనకి రోడ్ యాక్సెస్ ఉంది సైడ్. సో మనకి ఆ వ్యూ ఇచ్చారు. దీనికి బీచ్ వ్యూ రాలేదన్నమాట ఈ బాల్కనీలో. అది సో ఇది కూడా సూపర్ ఉంది వ్యూ. చూసారా, మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ మనం క్లోత్స్ పెట్ చేసుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు. ఈ రూమ్ కూడా చాలా బాగుంది. ఇది హోటల్ ఎంట్రన్స్ టు బీచ్ అనమాట ఇది. సో ఇట్లాగా వీళ్ళు నీట్గా అరేంజ్ చేశారు. ట్రీ షేడ్స్. ఇది స్విమ్మింగ్ పూల్. అండ్ ఇవి హట్స్ అనమాట, జస్ట్ మనం రిలాక్స్ అవ్వడానికి. అసలు ఇక్కడ కూర్చొని హాయిగా సన్సెట్ టైంలో బీచ్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. లాస్ట్లో కనపడేది మన హోటల్. సో ఇది ఇక్కడ ఆ హోటల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇదంతా మొత్తం వీళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీనే. అండ్ బీచ్కి కూడా ఎంట్రన్స్ ప్రైవేట్ ఎంట్రన్స్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ కిడ్స్కి కూడా ప్లే ఏరియా లాగా చేస్తున్నారు. అంటే మనం చాలా వరకు బీచ్ రిసార్ట్స్లో కిడ్స్ ప్లే ఏరియా ఇలా మనకి ప్రైవేట్ ఎంట్రన్స్లు ఇవి చాలా తక్కువ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి అన్నీ కలిసి వస్తున్నాయి. అండ్ మెయిన్ నాకు నచ్చిందంటే ఈ వాక్వే ఉంది చూసారా. సో ఇదంతా ట్రీస్, ఇంత గ్రీనరీ ఉంది కదా. మన సిటీలో నుంచి ఇలా బయటకు వచ్చి ఇలా ప్రశాంతంగా బీచ్ దగ్గర హోటల్, వాకబుల్ డిస్టెన్స్, ఇంత లాట్ ఆఫ్ గ్రీనరీ. సో అంతా చాలా బాగుంది. అండ్ ఇదంతా ఏంటంటే కొద్దిసేపు ఆగితే మనకి ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్తో లిటప్ అయి ఉంటాయి. ఈ లైట్స్ ఆన్ చేస్తారు. సో ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది.
ఇదిగోండి ఇక్కడ ఎక్కడన్నా లైట్స్ అలా ఉన్నాయి. అండ్ ఇవి ఏంటంటే మెయిన్ సోలార్ లైట్స్ ఇవి. ఇదంతా అసలు ఇటైతే ఇది చూస్తే అసలు మీరు జంగిల్లా ఉంటుంది. బట్ ఆ పక్కన కూడా కారు వాక్వే ఉందన్నమాట. అది కారు వెళ్ళటానికి రోడ్డు ఉంది అక్కడ. బట్ వీళ్ళు ట్రీ షేడ్స్ అనేవి చాలా బాగా పెట్టారు. ఇది అదిగోండి ఆ పక్కన మనం మీకు ఆ రూమ్ చూపించాను కదా, ఇటువైపు ఉన్న బాల్కనీ ఉంది కదా, ఇది స్పెక్టాక్యులర్ సూట్ అని చెప్పి. సో అక్కడ మనం ఆల్రెడీ ఉన్న రౌండ్ బెడ్ అది ఉంది చూసారు కదా, అది. సో అక్కడ నుంచి మనకి బీచ్ కనిపిస్తుంది. అండ్ ఇది కార్ ఎంట్రీకి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.